పాడుకుంటున్నా. మనమందరము బైబిల్ పైకెత్తి మనం పాట పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము వాక్యము, పఠింప శ్రేష్ఠ గ్రంథము వాక్యము, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము వాక్యము, పఠింప శ్రేష్ఠ గ్రంథము వాక్యము, పఠింప శ్రేష్ఠ గ్రంథము వాక్యము, అనుదినము పఠించిన ప్రేమతో నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము వాక్యము. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆదివారముగా మనం భావిస్తున్నాం. ప్రతి ఆదివారము ప్రత్యేకత ఏదో ఒక విధమైనటువంటి పాఠాన్ని మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, మనకు మంచి బోధకుడు, సత్యాన్ని బోధించేవాడు యేసుక్రీస్తు ప్రభువు మనందరినీ ప్రేమించి ప్రతి దినము లేదా ప్రతి సమయం మనం కూడుకున్నప్పుడల్లా కూడా యేసుక్రీస్తు ప్రభు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాడు. స్కూల్లో మన పిల్లలకు మనం స్కూల్కి ఎందుకు పంపిస్తున్నామంటే మనకు తెలుసు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లేకపోతే ఉదయం నుంచి సాయంకాలం వరకు వారికి క్లాసెస్ ఉంటాయి. ఆయా సమయాల్లో ఆయా సబ్జెక్ట్స్ను బోధించడానికి టీచర్స్ నియమించబడ్డారు. మనకు తెలుసు మన పిల్లలకు ప్రతిరోజు తరగతుల్లో పాఠాలు బోధించబడుతున్నాయి. అయితే తల్లిదండ్రులుగా మనం ఆశించేది ఏంటో తెలుసా? మనం ఆశించేది మన పిల్లలు ఏదైతే టీచర్ నేర్పిస్తున్నారో స్కూల్లో వాటంతటినీ కూడా అదే రోజు ఆ రాత్రికి పూర్తిగా మరవకుండా నేర్చుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కోరుతారు. నేర్పిస్తున్న పాఠాలు వృధా కాకూడదు, మరచిపోకూడదని మనము ఆలోచిస్తుంటాం తల్లిదండ్రులుగా. మరి అదేవిధంగా దేవుని మందిరానికి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చేటువంటి మనం ఇక్కడ నేర్చుకోవడానికి వస్తున్నామా? మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా చదువుకుని నేర్చుకుంటారో, హోంవర్క్ ఎలా చేస్తారో, ఎలా జీవితాలు బాగుపడతాయో నేర్చుకుంటూ వలన అదేవిధంగా దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినేదే కాకుండా దేవుని వాక్యాన్ని నేర్చుకునేటువంటి పిల్లలు, నేర్చుకునేటువంటి దానికి లోపడేటువంటి విశ్వాసులు, క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో ఎంతో గొప్ప విజయాన్ని వారు పొందుకుంటారు. ఎందుకనగా స్కూల్లో నేర్పించే పాఠాలు కాదు ఇది. ఈ లోక సంబంధమైనటువంటి జయములు పొందుకోవటానికో, ఈ లోక సంబంధమైనటువంటి ఉద్యోగుల కొరకు, లేకపోతే ఆర్థికంగా బలపడటానికో, ధనవంతులవటానికో కాదు. ఇక్కడ మనం చేరుకున్నది నిత్యము, చిరకాలము, శాశ్వతము మనము ప్రభుత్వ కూడా రాజ్యం వెళ్ళడానికి, పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు నేర్పినటువంటి పాఠాలు నేర్చుకొని ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో మనము చివరకు బ్రతకాలని, ఇతరులకు మహిమకరంగా మాదిరిగా జీవించాలని యేసు ప్రభు కోరి మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. ఇంతవరకు నేర్పించిన పాఠాలు ఎన్ని ఆదివారాలు గడిచిపోయాయి. ఇన్ని ఆదివారాలు గడిచిన తర్వాత కూడా, ఇన్ని ప్రసంగాలు విన్న తర్వాత కూడా మనము ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం, ఎన్ని పాఠాలు మనము అన్వయించుకొని వాటి ప్రకారంగా మనం జీవిస్తున్నాం, వాటి ప్రకారంగా నడుస్తున్నాం. ఒకసారి మీరు పరీక్షించుకుంటే మీకే అర్థమవుతుంది. విన్నది ఎక్కువ, పాటించేది తక్కువ అని కాదు, శూన్యం అని కూడా చెప్పొచ్చు చాలా మంది జీవితాల్లో. దేవుని యొక్క వాక్యాన్ని వినేది ఎక్కువ, కానీ పాటించేది చాలా తక్కువ. అలాంటి తక్కువగా పాటించే వారి జీవితాలు ఎలా ఉంటాయి, ఎలా దీవించబడతాయి, ఎలా దేవుడు వారి కుటుంబాలకు మేలు చేస్తాడు, ఏ విధంగా వారి కుటుంబాల్లో అద్భుతాలు జరుగుతాయి? అసంభవం, అసాధ్యం కాదు. దేవుని యొక్క పాఠాలు ఎప్పుడైతే ప్రభు నేర్పిస్తున్నాడో వాటిని పరిపూర్ణంగా నేర్చుకోవడానికి మన మనస్సును మనము లోపరుచుకుని మనం సిద్ధపరచుకుంటాము. ఒకరోజు ముందే అనగా సాటర్డే నైట్, శనివారం రాత్రి మనం ప్రభువారే నీవు నాతో మాట్లాడేటువంటి పాఠం కొరకు నన్ను సిద్ధపరచండి. నేను దేనిలో నేను బలహీనంగా ఉన్నాను, ఏ విషయాలు నేను వెనుకబడి ఉన్నాను, ఆ విషయాన్ని నాకు నేర్పించండి, ముందుకు నడిపించు ప్రభాని. మీరు ఒకరోజు ముందే సిద్ధపడాలి. ఇక్కడికి వచ్చి అకస్మాత్తుగా వినడం కాదు. నేను అలాంటి సిద్ధపాటు కలిగినటువంటి వారి కుటుంబాలు, వారి
వారి జీవితాలు చెప్పనక్కర్లేదు. ఎంత అద్భుతంగా దేవుడు ఈ లోకంలోనూ ఆయన ఆరాధ్యులను కూడా ఎంత ఘనపరుస్తాడో, ఎంతగా ఆశీర్వదిస్తాడో మనం చెప్పనక్కర్లేదు. ఎన్నో దీవులకు అలాంటి కుటుంబాల జీవితాలు కర్తలవుతారు. మరి ఈ విధంగా ఈరోజు ఎంతోమంది జీవితాల్లో ఇప్పటికీ కూడా ఏదైనా ఒక కొరత కానీ, ఏదైనా అనుకున్నది జరగటం లేదని, ఏదో ఒక విధమైనటువంటి చీకటి, ఏదో ఒక విధమైనటువంటి బలహీనత ఒకవేళ ఇప్పటికీ మన జీవితాల్లో వెంటబడుతున్నాయంటే ఎన్నో కారణాలలో ఒక కారణము ఈరోజు ప్రభు మనకు నేర్పించేటువంటి పాఠం అయి ఉండవచ్చు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు యొక్క పాఠం ఈరోజు నీ జీవితంలో విడుదలను కూడా ఇవ్వచ్చు. ఈరోజు నువ్వు వినేటువంటి ప్రభు పాఠంలో ఒకవేళ నీ జీవితంలో, నీ కుటుంబంలో అద్భుతమైనటువంటి కార్యాలు, స్వస్థతలు కూడా జరగవచ్చు. ఎందుకనగా నీవు లోబడినట్లయితే, ఆ మాటకు నీవు తలవంచినట్లయితే, విధేయత చూపినట్లయితే. అందుకే మన జీవితాల్లో ఎన్నో ప్రసంగాలు మనం చేస్తూ వినిపిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు కొన్ని ప్రసంగాలు మనకు చేదుగా ఉంటాయి. నేను గతంలో కూడా ఈ విధమైన మాటలు మీకు చెప్పాను. చాలామంది సంఘాలు, చాలామంది కుటుంబాలు వారికి నచ్చినటువంటి, వారికి హితబోధలు అంటే వారికి చెవికి మరి ఇష్టంగా ఉన్నటువంటి ప్రసంగాలు తయారు చేసుకుంటారట, సిద్ధపరచుకుంటారట. మనకిష్టమైనటువంటి ప్రసంగాలు మనం సిద్ధపరచుకొని మనం ఆనందిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ప్రభు ఇచ్చేటువంటి మాటలు, ఆయన మాట్లాడేటువంటి మాటల్లో కొన్నిసార్లు మనకు గాయమవుతుంది, మనకు ఇబ్బందిగా ఉంటుంది, కొన్నిసార్లు అది చేదుగా అనిపిస్తుంది, అది మనకు అంత ఇష్టంగా ఉండకపోవచ్చు. కానీ నీకు, నీ కుటుంబానికి అది మేలు చేస్తుంది. దానివల్ల నీకు ఏదో లాభదాయకమైనది. కాబట్టి ఒక్కొక్కసారి ఈ కోతకాలం పండుగ అంతటా జరుగుతూ ఉంటుంది. ఈ కోతకాలం పండుగ అనగానే చాలామందికి మెంటల్గా ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉంటారు. ఎందుకనగా ఈరోజు ఖచ్చితంగా డబ్బుల విషయమో, లేకపోతే ఆఫరింగ్ విషయమో, ఇంకా దేని కానుకల విషయమో ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతుంది. నేను కూడా మధ్యలో ఎప్పుడు కూడా మీ కుటుంబాలలో లేదా సంఘంలో నేను ఆర్థిక సంబంధమైన విషయాలను ఎప్పుడు మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు కూడా. ఎందుకనగా దేవుని వాక్యానికి లోపడిన వ్యక్తికి పదే పదే చెప్పక్కర్లేదు. వారు ఏదైతే లోటుగా ఉందో, కొత్తగా ఉందో వారు తెలుసుకొని దాన్ని పాటిస్తారు. అయినప్పటికీ ప్రభు ఇచ్చినటువంటి ఒక అవకాశం, ఒక దినం, ఈ దినం మనం ఏ విధంగా అందరితో కలిసి కోతకాలపు ఆదివారం, హార్వెస్ట్ సండే, హార్వెస్ట్ ఫెస్టివల్గా మనం జరుపుకుంటున్నాము. ఈ హార్వెస్ట్ సండే, కోతకాలపు ఆదివారము పండగ సందర్భంగా మరి ప్రభు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఇది చూసారా? ఆ మాటలోనే మనకు ఉంది, కోత అనగానే ఆల్రెడీ పంట చేతికి వచ్చినట్లే అనమాట. అంటే పంట చేతికి వచ్చేసింది, విత్తేది అవసరం లేదు, పంట కోతకాలం. కానీ కోతకాలం పండగ అనేది జరుపుకుంటున్నా కానీ విత్తే పండగ అనేది ఎప్పుడు మనం జరుపుకోలేదు కదండి. కోతకాలం పండగ జరుపుకుంటున్నాం కానీ విత్తే పండగలు జరుపుకోలేదు. జన్మదినం జరుపుకుంటున్నాం, అలాగే మరణ దినాలు కూడా జరుపుకుంటున్నాం. కానీ విత్తేటువంటి పండుగలు కూడా ఉంటాయా? చాలా గ్రామాల్లో, చాలా ప్రాంతాల్లో మీరు గమనించినట్లయితే వాళ్ళు విత్తేటప్పుడు కూడా పాటలు పాడుతూ ఉంటారు. నారు నాటేటప్పుడు కదా, విత్తనాలు చల్లేటప్పుడు కూడా కొన్ని పాటలు ఉంటాయి. దీని బిడ్డరా, కోతకాలం పండుగలో ఉండేటువంటి ఆనందము విత్తేటప్పుడు కూడా ఉండాలి. విత్తేవాడు కోతకాలం పంట పాటలు పాడాలట. ఆ విధంగా కోతకాలం అనగానే ఈ డబ్బు సంబంధమైనటువంటి, ఈ కానుకల సంబంధమైనటువంటి ప్రసంగాలు చాలా మందికి ఇష్టం ఉండదు. అయినప్పటికీ ఒకవేళ అందులో నీవు, నేను, ఒకవేళ మన కుటుంబాలు ఒకవేళ అందులో వెనకబడి ఉన్నాయేమో, దేవుని వాక్యానికి అనుగుణంగా, వాక్యానుసారంగా మనం దాన్ని చేయటం లేదేమో, అందును బట్టి కొన్ని నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామేమో. ఏదైనా సరే ప్రభు నేర్పించే పాఠాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం జనరల్గా చూసినట్లయితే సంఘాలలో, చర్చెస్లో కొన్ని రూల్స్, కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. అది పక్కన పెట్టి మన అనుదిన జీవితంలో మనకు కరెంట్ బిల్ వస్తుంది, ఫోన్ బిల్ వస్తుంది, ఇంకా ఆయా బిల్లులు వస్తూ ఉంటాయి, ఇంటర్నెట్ బిల్స్ అన్ని ఈ విధంగా వస్తూ ఉంటాయి. దాంట్లో కొంత అమౌంట్ అనేటువంటిది ఫిగర్ ఉంటుంది. మనం వాడుకున్నా కనుక ఆ దాన్ని మనం చెల్లించాలి. ఆ బిల్ మనం చెల్లించేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఫిగర్కు నా దగ్గర ఇంత లేదు, నేను ఇంత ఇస్తానంటే కరెంట్ బిల్లు వాడు తీసుకుంటాడని బిల్. ఫోన్ బిల్లు వాడు ఎంత ఫిగర్ ఇచ్చాడు అంత కట్టకపోతే
కరెంటు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు సరే వెళ్ళిపో అంటారు అంతే. నువ్వు వెళ్ళిపోగానే వెనక నుంచి వచ్చి కరెంట్ కనెక్షన్ తీసేస్తారు వాళ్ళు. ఈ లోక సంబంధమైనటువంటి ట్యాక్సే కానీ, లేకపోతే నువ్వు రైలు ప్రయాణించేటప్పుడు రైలు టికెట్ కొనుక్కున్నప్పుడే కానీ, బస్ టికెట్ కొనుక్కున్నప్పుడే కానీ, నా దగ్గర ఇంత డబ్బు లేదు, నా దగ్గర కొంచెమే ఉందని అంటే వాళ్ళు ఊరుకుంటారా? ఈ లోక సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ వారు, ప్రభుత్వాలు వారు నియమించినటువంటి నిబంధనలకు ప్రతి ఒక్కరు లోబడి ఉన్నామే. ప్రతి ఒక్కరు మనం తూచ తప్పకుండా నయా పైసా కూడా తక్కువ లేకుండా మనం పూర్తిగా మనం నడుచున్నాం కదా. ఆ విధమైనటువంటి అలవాటు మనము ఎందుకు దేవుని మందిర సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఎందుకు వెనకబడి ఉన్నాం ఆలోచిస్తున్నాం. బయటనేమో కట్టకపోతే నష్టం, దేవుని మందిరంలో కట్టకపోయినా నష్టం లేదు, అడిగేవారు లేరు అని అనుకుంటున్నాం. కానీ దేవునికి డబ్బు అవసరం కాదు. దేవుని మందిరంలో ఆయా పనులు జరగటానికి, దేవుని మందిరంలో డబ్బు లేదు అనేటువంటి శాపగ్రస్తం, దేవుని మందిరంలో నిధి లేదు అనేటువంటి శాపగ్రస్తం. అందుకే దేవుడు ప్రతి నరుడికి, ప్రతి మనిషికి లేదా ప్రతి విశ్వాసకి కొన్ని అలవాట్లు నేర్పించాడు, కొన్ని నిబంధనలు, నియమాలు, కట్టడలు నియమించడం జరిగింది. అదే మనం ఈ యొక్క దినం మనం నేర్చుకుని పోతున్నాం. అందుకే ఈరోజు హార్వెస్ట్ అంటే స్పిరిట్ లెడ్ గివింగ్ అనేటువంటిది ప్రథమ ఫలములు, దశమ భాగము అనేటువంటి అంశాన్ని మనం క్లుప్తంగా ధ్యానించుకున్నాం. ప్రథమ ఫలాలు, దశమ భాగం. ఈ మాటలు వినని వారు ఏమైనా ఉంటారా? ఇది కొత్త పదమా? ఎప్పుడు వినని మాటలు అంటారా ఇవి? లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మాటలు మనకి ఇప్పుడు వినబడుతూ ఉంటాయి. క్రైస్తవుల్లో మాత్రమే కాదు, ఏ జాతి వారైనా, ఏ కులస్తులైనా, ఏ ప్రాంతపు వారైనా ప్రథమ ఫలములు, దేవునికి అర్పణలు అనే విషయాల్లో అందరూ ఖచ్చితంగా చదువుకున్న వారు, చదువు లేని వారు పాటిస్తూనే ఉన్నారు. గ్రామాల్లో కూడా దేవునికి ఏదైనా మొక్కుకున్నట్లయితే, అర్పించుకోవాలనుకున్నట్లయితే ఎంత దూరమైనా సరే ప్రయాణించి వారు ఒప్పుకున్నది వారు ఖచ్చితంగా దాన్ని అర్పించి రావడం జరుగుతూ ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభు మనకు అలాంటి అర్పణల గురించి ఎప్పుడు మాట్లాడలేదే. నిన్ను నన్ను మన కుటుంబాలను దోచుకోవటానికి లేదా నీ యొక్క ధనాన్ని ఆయన లాక్కోవటానికి ఎప్పుడు ప్రయత్నించలేదే. ఆయన మనం దీవించడానికి ఆశపడుతున్నాడు. ఆయన అంటాడు, ఒకే ఒక విత్తనం నాటునైనా నీవు లెక్కించలేని విత్తనాలు నీ చేతిలో పెడతా అంటాడు దేవుడు. ఒకే ఒక విత్తనం నువ్వు నాటు, నువ్వు జోబులో పెట్టుకుంటే చెట్టు రాదు. ఆ విత్తనం నేలలో వేయి, మంటిలో వేయి. నువ్వు ఎప్పుడైతే భూమిలో ఆ విత్తనం పడేస్తావో అంతే, నువ్వు వేసి చూడు, నేను ఏ విధంగా దాన్ని ఫలింప చేస్తాను. విత్తేది మనకు నేర్చుకోకపోతే పంట కోసేది ఎలా నేర్చుకుంటాం? దేవునికి ఇచ్చే విషయంలో మన చేతులు బలహీనంగా ఉంటే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి చేతులకు బలం ఎక్కడది? దేవునికి ఇచ్చే విషయంలో చేతులు మనకు పెరాలసిస్ లాగా, దేవునికి ఇచ్చే విషయంలో చేతులకు బలం లేకపోతే, చేతులు పనిచేయలేకపోతే దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు నువ్వు ఎలా అందుకోగలవు? దేని పెట్టారా? కోసేది ఈజీ, కానీ విత్తే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. విత్తేది లేకపోతే పంట లేనే లేదు. దేవుడు మన జీవితాల్లో ఎక్కడ మనము పొదువు కలిగి ఉన్నామో మనం నేర్చుకుందాం. అందుకే టైథింగ్ అనగా దశమ భాగాల విషయంలో ఏంటి దశమ భాగం? గివింగ్ గాడ్ ద ఫస్ట్ 10th ఆఫ్ యువర్ ఇన్కమ్. నీ యొక్క ఆదాయంలో నీవు కూలి పని చేసినా, రిక్షా తొక్కినా, నీ ఆదాయం ఏదైనా సరే దేవుడు మనకు నీ యొక్క ఆదాయంలో 10వ భాగము నా మందిరంలోనికి రావాలని దేవుడు నేర్పించడం జరిగింది. అది ఏ విధంగా అంటే దశమ భాగము లేవీకాండం 27:30. లెవిటికస్ చాప్టర్ 27:30. భూధాన్యంలోనేమి, వృక్ష ఫలంలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. మరలా చదువుతున్న త్వరగా చూడండి. భూధాన్యంలోనేమి, వృక్ష ఫలములోనేమి, భూఫలములన్నిటిలో, భూమిలో కలిగేటువంటి ప్రతి ఫలములన్నిటిలో దశమ భాగం
అది యెహోవాకు ప్రతిష్ఠిత బలులు. ప్రతిష్ఠ లేకుంటే ప్రతిష్ఠిత అనగానే, ప్రతిష్ఠ అనగానే డెడికేషన్ అంటారు. ఈ యొక్క డెడికేషన్ అనేటువంటి పదం మామూలు విషయం కాదు. అది ప్రేయర్ కాదు. మన ఇంట్లో వంట చేసుకున్నటువంటి పాత్రలు కొన్ని, దేవుని యొక్క బల్ల కొరకు వాడేటువంటి పాత్రలు కొన్ని, ఇంట్లో మనం వాడేటువంటి వస్తువులు కొన్ని, దేవుని మందిరంలో కొన్ని వాడేటువంటి వస్తువులు కొన్ని, కొన్ని గృహాలు కొన్ని ప్రత్యేకంగా దేవుని యొక్క ఆరాధన కొరకు వాడేటువంటి మందిరాలు కొన్ని, అనగా కొన్ని వస్తువులను మనం కొన్ని పనుల కొరకు ప్రత్యేకపరుస్తాం, అనగా వాటిని ప్రతిష్ఠిస్తాం. కొన్ని వస్తువులను ప్రతిష్ఠిస్తే, డెడికేట్ చేస్తే అది వాటి కొరకే ఉపయోగపడాలి. దేని నిమిత్తమై మనం ఒక వస్తువును ప్రతిష్ఠిస్తామో ఆ వస్తువు ఆ పని నిమిత్తమై వాడబడాలి. అందుకే దేవుడు మనకిచ్చేటువంటి 100% ఆదాయంలో, నీ కష్టాష్టంలో, అది ఎంతైనా సరే నీ 100% ఆదాయంలో అందులో 10వ భాగము అది యెహోవా సొమ్ము అని దేవుడు నేర్పించాడు ప్రజలకు ఆరంభంలో. అది దేవునికి ప్రతిష్ఠితమైంది కనుక డెడికేట్ చేయబడినటువంటి 10% 10వ భాగము అది నువ్వు ముట్టుకోవడానికి వీలు లేదు. అది నేర్పిస్తా ఉన్నాడు ఇక్కడ దేవుడు. అది దట్ బిలాంగ్స్ టు ద లార్డ్, ఇట్ ఈస్ హోలీ టు ద లార్డ్. అది దేవునికి పవిత్రమైనది, అది ప్రతిష్ఠితమైనది. ఆ సొమ్ము నీ ఇంటిలో ఉండటానికి వీలు లేదు. దాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడానికి కూడా వీలు లేదు. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 3:9, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. నీ కృపను గురించి నేను పాడగా అనే పాటలు పాడటం మాత్రమే కాదు, ఆయన కృపను గురించి నువ్వు పాడాలి అంటే ఆ కృప ఏ విధముగా నీ జీవితంలో పనిచేస్తుందో అది కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అది 10వ వచనంలో, అప్పుడు నీ కొట్టులో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లో ఉండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును. నిర్గమాకాండం 23వ అధ్యాయం 19వ వచనం, ఎక్సోడస్ చాప్టర్ 23:19, నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. ఎక్కడికి తీసుకొని రావాలని పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలకు నేర్పించాడు. నీ యొక్క ఆదాయంలో, నీ యొక్క ఫలములన్నిటిలో కూడా ప్రథమ ఫలములను, దశమ భాగములను ఎక్కడికి తీసుకొని రమ్మన్నాడు? దేవుడైనటువంటి యెహోవా మందిరానికి తీసుకొని రమ్మన్నాడు. ఆ కాలంలో కరెన్సీ కంటే అవి పంటలు కనుక ధాన్యంలో ఫలాల రూపంలో మందిరానికి వచ్చేది. అవి దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత అందరూ తెచ్చినప్పుడు అది మందిరంలో నిండిపోయేది, సమృద్ధి ఉండేది. అది దేవుడి మందిరానికి ఒక ఆరోగ్యవంతమైనటువంటి మందిరం అది. ఎందుకనగా మందిరంలో నుంచి అనేకమైనటువంటి పేదలకు, ఆకలితో అలమటించే వారికి, విధవరాలకు, పరదేశులకు, ఒంటరిగా ఉంటున్న వారికి, ఆరోగ్యం ఉన్న వారికి ఈ యొక్క మందిరంలో ఉండేటువంటి ధనమును, ఆ యొక్క ఫలాలను, ధాన్యమును అది సరఫరా చేయవలసింది. మందిరంలో నుంచి పేదలకు, నిరుపేదలకు ఆ యొక్క ఆహారము వెళ్ళవలసింది. ఆ ఉద్దేశంతో దేవుడు నీ బిడ్డలకు, ప్రజలందరూ కూడా మీ ఆదాయంలో, మీ ఫలంలో 10వ భాగం మందిరానికి తీసుకుని రమ్మని నేర్పించడం జరిగింది. సో గివింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వర్షిప్. ఇవ్వటం కూడా అది ఆరాధనలో భాగమైనటువంటి విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనంలో మనకందరికీ తెలిసినటువంటి మాటలు. తర్వాత ఆమె అతని తమ్ముడను హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేదపరచువాడు. ఆదాము హవ్వలకు 2 కుమారులు, కయీను, హేబెలు. ఈ ఇద్దరు, ఒకరేమో గొర్రెల కాపరి హేబెలు, కయీనేమో భూమిని సేదపరచువాడు. ఈ యొక్క ఇద్దరు కుమారులు కయీను, హేబెలు వారి వారి మరి సంపాదనలో, భూఫలములన్నిటిలో కూడా గొర్రెల కాపరి కాబట్టి గొర్రెలలో ప్రథమ ఫలాలను ఈ విధంగా దేవుడికి అర్పించడానికి వచ్చినప్పుడు అందులో కయీను యొక్క అర్పణ దేవుడు అంగీకరించడం, ఆయన లక్ష్య పెట్టలేదనేటువంటి మాట మనం చదువుతున్నాం. 3వ వచనంలో, కొంతకాలం తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏమని రాస్తుందండి అక్కడ? ప్రథమ ఫలం రాస్తుందా? కయీను ఏం తీసుకొచ్చాడండి? లేకుంటే దశమ భాగం రాస్తుందా?
లేదు. అతని యొక్క పొలము పంటలో ఏం తీసుకొచ్చాడంట? కొంత. అంటే అది దశభాగం కాదు, అది ఫలాలు కావు. అతని మనసులో ఏంటంటే ఇవ్వడానికి ఇష్టం లేదు, దేవునికి అర్పించడానికి మనసు లేదు. అందుకే అతడు ఇవ్వాలి కనుక ఏదో మజ్బూరి అనకుండా బలవంతంగా ఏదో అర్పించాలి కనుక మనసు లేకుండా హృదయపూర్వకంగా కాకుండా దేవునికి ఆ పంటలో కొంత దేవునికి తీసుకొని రావడం జరిగింది. అందుకే మనకు ఆ 4వ వచనంలో మనం గమనించినట్లయితే 4వ వచనం 4 ఆదికాండం, హేబేలు కూడా తన మందలో తొలుచూరున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. తొలిచూరు అనగా ప్రథమ ఫలాలు అర్థం. సో హేబేలు చేసినటువంటి ఆ అర్పణలో హృదయపూర్వకంగా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆస్తిలో ఆ గొర్రెలన్నింటిలో కూడా అభివృద్ధి చెందినది. అందులో తొలిచూరున పుట్టినది అనగా జ్యేష్ఠత్వంగా పుట్టినటువంటి ప్రతి గొర్రెను మేకలైన దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. దేవుడు హేబేలును అతని అర్పణను ఇద్దరిని అంగీకరించాడు, హేబేలును మరియు అతని అర్పణను. కానీ కయీను యొక్క మనస్సు అది గ్రీడీతో కూడుకున్నది కనుక, అతనికి ఇవ్వటానికి మనసు లేదు కనుక ఆ కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు అనేటువంటి మాట వచ్చింది. అందుకే కయీను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా, దేవుడు అర్పణ లక్ష్య పెట్టలేదని కయీను కోపం వచ్చిందంట. ఆ కోపం వచ్చినప్పుడు అందుకే సామెతల గ్రంథం 19:2 మాట మనకుంది, ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, ఒకటి మూర్ఖత వాడి ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున ఎవరి మీద కోపం చూపిస్తాడు? అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపించు. కయీను యొక్క జీవితంలో అతని ప్రవర్తన సరిగా లేదు కనుక అతని కోపం ఎవరి మీద వచ్చింది? వాళ్ళ అమ్మ మీద రాలేదు, వాళ్ళ అన్న మీద రాలేదు, వాళ్ళ తమ్ముడి మీద రాలేదు, లేదా వాళ్ళ నాన్న మీద రాలేదు, యెహోవా మీద కోపం వచ్చింది. దేవుడి మీద కోపం పెట్టుకొని తమ్ముడి మీద పగ కలిగింది అంతే. ఎందుకంటే నాది దేవుడు అంగీకరించలేదు కనుక దేవుడి కోపం, తమ్ముడిది అంగీకరించాడు కాబట్టి అక్కడ పగ అసూయ కలిగింది అంతే. ఈ విధంగా కయీను తన జీవితంలో అర్పణ విషయంలో తన హృదయం సరిగా లేదు కనుక అతడు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోయాడు. శపించబడిన వాడి దేశద్రోహిగా అతడు తిరగటం జరిగింది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని మనం ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఈరోజు ప్రభువా, ఒకవేళ నీ సత్యమైనటువంటి మాటలు అది కరెక్ట్ అయితే అది నేను పాటించడానికి నన్ను సిద్ధపరచని ప్రభుని అడుగుతా. ద పర్పస్ ఆఫ్ టైపింగ్ ఈజ్ టు టీచ్ యూ ఆల్వేస్ టు పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. గమనించండి, ద పర్పస్ ఆఫ్ టైపింగ్ ఈజ్ టు టీచ్ యూ ఆల్వేస్ టు పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్స్. నీ జీవితంలో ఈ యొక్క దశభాగమైనటువంటిది నువ్వు పాటించినట్లయితే అది కూడా బలవంతంగా కాదు, ఏదో వాళ్ళు ఇవ్వమంటున్నారు కాబట్టి అలాగని కాదు, నీవు సంతోషంగా హృదయపూర్వకంగా ఎప్పుడైతే దేవునికి నువ్వు ఆ యొక్క దశభాగములు అర్పించాలి. ఎందుకంటే అది డెడికేటెడ్ అయినటువంటిది. దేవుడు 90% నువ్వు తిను, ఆ 10% నా మందిరానికి తీసుకొని. ఎందుకంటే మందిరంలో దేవుడి పనులు చేసేవి చాలా ఉన్నాయి, దేవుడి కార్యాలు స్వార్థ కార్యాలు చాలా ఉన్నాయి. ఆ కార్యాలు చేయకుండా ఆటంకపడేది ఏంటంటే నీవు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు నెరవేర్చకపోతే దేవుని పనులు మందిరంలో ఆగిపోవడం జరుగుతుంది. ఉద్యోగ సభల కొరకు మేము నా కమిటీలో కూర్చొని మాట్లాడుతుండగా ఎలాగనిపించిందంటే 50,000 మనం బడ్జెట్ పెట్టుకున్నాం. అయితే మాట్లాడుతూ మేమందరం లెక్కలేస్తే 70,000 దాటింది. అంటే 20,000 షార్టేజ్ వచ్చింది. దాని కొరకు ఎలా 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 ఆలోచించాం. నేను పెట్టారా, దేవుని మందిరంలో దేవుని ఆరాధించేవారు, దేవుని యొక్క మేలు అనుభవించేవారు, ఆయన అద్భుత కార్యాలు అనుభవించేవారు. ప్రతిరోజు దేవుడు మన సజీవ లెక్కలో చేస్తూ ఆయన పోషించేటువంటి దేవుడు అయినాడు. అలాంటి దేవునికి మనము ఇచ్చే విషయంలో ఆయన చెప్పిన మాట నెరవేర్చలేకపోతే దేవుని కార్యాలు ఎందుకు ఆటంకపడవు? దానివల్ల మనకు ఆశీర్వాదాలు లేవు. దేవుని కార్యాలు ఆటంకపడడానికి కారణం మనమే. దేవుని మాట నెరవేర్చడానికి సిద్ధంగా లేము. అందుకే మన జీవితంలో కూడా ఎన్నో కొరతలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నష్టాలను రుచి చూడవలసి ఉంది. దేవుని మాటను మనం కొన్నిసార్లు తప్పిపోతుండవచ్చు. అది ద్వితీయోపదేశ కాండం 14:2 ఉన్నటువంటి మాట. ఈ ఒక నెక్స్ట్ మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనంలో మనకందరికీ తెలిసినటువంటి విషయం, ఏలియా గారు ఆ యొక్క వాగు కెరీతు వాగు దగ్గర ఆయన ఉన్నప్పుడు, కాకి ద్వారా ఆయన పోషింపేటప్పుడు
ఎప్పుడైతే వాగు ఎండిపోయిందో దేవుడు ఏమన్నాడు, ఇప్పుడు నేను ఒక విధవరాలకు నేను ఆజ్ఞయించాను నిన్ను పోషించడానికి, నీవు బయలుదేరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఏలియాను సారైపోతున్నటువంటి ఊరికి వెళ్ళమన్నాడు. సారైపోతున్నటువంటి ఆ ప్రాంతానికి ఊరికి వెళ్ళమన్నప్పుడు ఏలియా గారు ప్రయాణమై ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ ఒక విధవరాలు పుల్లలు ఏరుకుంటూ ఉంది. అలాంటి స్త్రీని ఏలియా గారు గమనించినట్టుగా దేవుడు ముందే చెప్పాడు, ఒక విధవరాలని పోషిస్తుంది. కరువు కాలం, కరువు తాండవిస్తూ ఉంది ఆ దేశం అంతా కూడా, ఆహారం లేదు. ఈమంటా ఉంది. ఎప్పుడైతే ఏలియా గారు వచ్చారో మాట్లాడారో అన్నారైనా, అమ్మా కొంచెం నీళ్లు తీసుకుంటురా అన్నారు. నీళ్లు తీసుకుంటురా అంటే ఆమె సరే చెప్పి నీళ్లు తేవడానికి వెళ్తుండగా మళ్ళీ పిలిచి, అమ్మ అలాగే నాకు ఒక చిన్న అప్పము ఒక రొట్టె చేసుకుంటురా, ఎందుకంటే నాకు ఆకలిగా ఉంది, ఒక రొట్టె చేసుకున్నట్టే. అప్పుడు ఆమె సమస్య చెప్తా ఉంది. ఏమని? అయ్యా రొట్టెనా? నీళ్ళంటే తెస్తాను కానీ రొట్టెనా? లేదు, ఎందుకంటే ఇదే ఆఖరి దినము నాకు నా కుమారునికి మా ఇంటిలో ఒక చిన్న అప్పము చేసుకోవడానికి మాత్రమే, ఆఖరి భోజనానికి మాత్రమే పిండి కొంచెం నూనె ఉంది అంతే. ఇక అది తిన్నామంటే మేము చనిపోవాల్సిందే, అది తిని చనిపోదాం అనుకుంటున్నాం అని సెలవించింది ఆ విధవరాలు. దేవుడు ఈమె మీద తీశాడు. తెలుసు దేవుడికి ఆమె కష్టం ఉన్నది, ఆమె కొరతలు ఉన్నాయి, నష్టాల్లో బాధల్లో శ్రమలో ఉందని తెలుసు. ఆమె దగ్గర ధనం లేదని తెలుసు, ఆహారం లేదని తెలుసు. కానీ దేవుడు ఆజ్ఞయించాడు. ఎప్పుడైతే దైవజనుడు వచ్చి నాకు మొదట అనే మాట వాడటం జరిగింది ఏంటంటారు, నాకు మొదట తప్పం తీసుకురా, మీరు తిని మిగిలింది నాకు ఇవ్వద్దు, మొదట నీకున్నటువంటి కొంచెంలో నాకు మొదట రొట్టె తీసుకుంటారా అంటే ఆమె చెప్పిన తర్వాత ఆమె సరైన ఒప్పుకొని వెళ్ళింది. వెళ్ళి అప్పం చేసుకుని వచ్చిన తర్వాత మీరు గమనించండి, అక్కడ పుల్లలు ఎన్నుకొని ఉంటున్నారు. ఆ తర్వాత రొట్టె చేసుకొని ఆ ఇచ్చిన తర్వాత అలాగా కరువు తీరే వరకు ఆ యొక్క విధవరాలని, ఆమె కుమారుని, అలాగే దైవజనుని దేవుడు కరువు తీరే వరకు ఆ యొక్క తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ పుట్టిలో నూనె అయిపోలేదు. దేవుడు పోషించాడు. దేవుడు దగ్గర నేర్చుకునేటువంటి పాఠం ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడికి ఇచ్చే విషయంలో మనం ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటామో మనకు అన్ని ఖర్చులు కనబడుతుంటాయి, అన్ని నష్టాలే కనబడుతుంటాయి. అయ్యో ఇస్తే నాకేం సరిపోతుంది, ఖర్చులు చాలా ఉన్నాయి కదా అనుకుంటున్నా. నేను బిడ్డలారా, దేవుని యొక్క బలమైనటువంటి అనుభవాన్ని కార్యాలను అనుభవించలేదు, నీవు రుచి చూడలేదు కనుకని నీవు ధనమును చూసి ఇది ఇస్తే నాకెట్లా అనుకుంటున్నావు. కానీ ఈ యొక్క పాఠంలో దేవుడు నేర్పిస్తాడంటే నీ దగ్గర ఉన్న దాంట్లోనే దేవుడికి, దైవజనులకు అనగా దేవుడికి ఇవ్వటం నేర్చుకున్నట్లయితే, దేవుడికి ఇవ్వవలసింది ఆయన ఇచ్చినట్లయితే నీ యొక్క కష్టాలు నీ కష్టాలుగా అనిపించవు. శ్రమల్లో, అపాయంలో, నష్టాల్లో నీకు కష్టాలు అనిపించవు. అవి ఎప్పుడు దాటుకుంటావో, ఎలా దేవుడు దాటిస్తాడో నీకు తెలియదు. ఆ విధమైనటువంటి అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఎంతమంది మన జీవితాలు ఎంతమంది అలాంటి పరిస్థితులు ఉన్నామో భయపడద్దు. నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే దేవుడికి ఇచ్చే విషయంలో నీవు నేర్చుకున్నట్లయితే నీ యొక్క కుటుంబాన్ని పోషించేవాడు దేవుడు, నీ సమస్యను తీర్చేవాడు దేవుడు. యెహోవా ఈరేగా నీ కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు. దేవుడు వెళ్ళారా, అందుకే ఆయనకు ఇవ్వవలసినటువంటి పాఠాన్ని దశమభాగం విషయంలో మనము భయపడకుండా ఆయన చెప్పింది మనం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఇఫ్ దే ఒబే అండ్ సర్వ్ హిమ్, ఎవరైనా సరే దేవుని వాక్యానికి విధేయులై ఆయనను ఆరాధించినట్లయితే, సేవించినట్లయితే, ఆయన మాటలు ఆలకించి సేవించినట్లయితే తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఎందుకనగా వారు దేవుని మాటకు లోబడ్డారు కనుక. మనం గమనించినట్లయితే యు టేక్ కేర్ ఆఫ్ ద సోయింగ్. నీవు విత్తే విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకో, నీవు విత్తే విషయంలో ఆలోచించు, నువ్వు విత్తే విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే, ఆ యొక్క విత్తే పని నమ్మకంగా నువ్వు చేసినట్లయితే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద గ్రోయింగ్. సో యు టేక్ కేర్ ఆఫ్ ద సోయింగ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద గ్రోయింగ్. ఏ విధంగా నువ్వు విత్తిన దానికి ఫలం ఇవ్వాలో, నీవు దేవునికి మనస్ఫూర్తిగా
మార్చాలో అది నీ పని కాదు, అది దేవుని పని. ఒకటే విషయం, విద్యది నీ పని, పంట కోసేది మన పని. అంతే. బట్టలు చేసేవాడు దేవుడు. అందుకే మన విషయం చాలాసార్లు మనం ఇచ్చే విషయంలో చాలా ఆలోచిస్తూ ఉంటాం, భయపడుతుంటాం. దేవుని యొక్క మందిరంలో ఉండడానికి భయపడతాం. కానీ ఎవరైనా వేరే మినిస్ట్రీస్, వేరే టీవీ మినిస్ట్రీస్, లేకుంటే ఏదైనా పెద్ద సభల్లో గమనించినట్లయితే అక్కడ మనము వాళ్ళు కోరినటువంటి అక్కర్లు అవసరంలో విని మనకే కన్నీరు వస్తుంది, మనకే దుఃఖం కలుగుతుంది. ఉన్నట్టుండి మనం మెడలు తీసి చైన్లు వేసేస్తాం, ఉన్నట్టుండి గాజులు తీసేసేస్తాం, ఉంగరాలు తీసేస్తాం. ఎందుకు మనసు వస్తుంది అక్కడ వెళ్ళడానికి? నీ మంచి చెడ్డ విషయంలో, రాత్రి పగళ్ళు నీ యొక్క కష్టంలో శారీరకంగా ఆధ్యాత్మికంగా పోషిస్తున్నటువంటి స్వంత సంఘంలో ఉండేటువంటి అవసరాలు తీర్చిన నీవు బయట ఎవరో టీవీలో మాట్లాడుతుండగా మరి అవసరం చెప్పినప్పుడు ఇక్కడ నమ్మకంగా లేనటువంటి నీవు, ఇక్కడ అవసరాలు తీర్చడానికి, దేవుని కార్యాలు ఇక్కడ జరగడానికి నిరాటంకంగా ఉన్నటువంటి ఆటంకంగా ఉన్నటువంటి నీవు వేరే పరిచయలకు ధారాళంగా ఎలా ఇస్తున్నావు? నీ ఇంటిలో నమ్మకంగా లేవు, నువ్వు వేరే ఇంటి గురించి ఆలోచిస్తున్నావు. దేవుని బిడ్డలారా, మనం ఇచ్చే విషయంలో చాలా వెనకబడి ఉన్నాం. ఎంతోమంది దేవునికి ఇచ్చి వారు ఎంత ఇచ్చినా తరిగిపోయిన ఆశీర్వాదాలు పొందుతున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, మీ దగ్గర నుంచి బలవంతంగా ఇప్పించే ప్రోగ్రాం పెట్టలేదు, అలాంటి ప్రాజెక్ట్స్ లేవు. మీ దగ్గర నుంచి ఏ విధంగా మీ డబ్బులు మీకు లాక్కుని సంఘంలో అకౌంట్ వేసుకోవాలో అలాంటి ప్లాన్ ప్రాజెక్ట్స్ మా దగ్గర లేవు. కానీ దేవుడికి ఇవ్వవలసిన దాన్ని నమ్మకంగా ఇస్తే చాలు. అడిషనల్గా ఏది కూడా మీ మీద మేము భారం పెట్టడానికి సిద్ధంగా లేదు. అందరూ ఇవ్వవలసినటువంటి ఆదాయంలో నమ్మకంగా ఇస్తే చాలు. ఈ యొక్క మందిరంలో కార్యాలు జరిగించడానికి సమృద్ధి ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టినా ఆ ట్రెజరీగా విపడించినప్పుడు సార్ ఎంత ఖర్చు పెట్టినా ఇంకా మిగులుతుంది. ఈ వార్త మనం వినాలి. కానీ ఏమైనా ప్రోగ్రామ్ చేద్దామంటే, ఏదైనా మీటింగ్ పెట్టుకుందామంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్? ఎక్కడ వస్తాయి? నువ్వు విద్యేది లేదు, పట్టట్లకు వస్తావు. దేవుని బిడ్డలారా, దేవుని ఇచ్చే విషయంలో మనం చాలా కలిగినగా ఉన్నాం. నో వన్ హ్యాస్ ఎవర్ బికమ్ పూర్ బై గివింగ్. దేవునికి ఇచ్చి పేదలైన వారు, రోడ్ల మీద పడిన వారు ఎక్కడ కూడా లోకంలో ఆధారాలు లేవు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. రీపింగ్ వాట్ యు సో. నువ్వు ఏదైతే విత్తుతావో, మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నువ్వు ఏదైతే విత్తుతున్నావో ఆ పంటను ఖచ్చితంగా నువ్వు కోయవలసి వస్తుంది. నెవర్ రియలైజ్డ్ దట్ యు ఆర్ గ్రోయింగ్ హార్డ్. ఎప్పుడు కూడా మనం ఈ విధంగా అనుకోలేదు. దేవుని సొమ్మును దొంగలిస్తున్నాం అనే మాట అంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. దేవుని సొమ్మును మేము ఎప్పుడు దొంగలించాం? ఈ మాటని అలాగే గ్రంథంలో వాళ్ళంతా ఉన్నారు. మా పితరుల నాటి నుండి మీరు కట్టడలను గైకొనక వాటిని త్రోసివేస్తే దేవుడు అంటూ ఉన్నాడు. అయితే మీరు నా తట్టు తిరిగినలా నేను మీ తట్టు తిరుగుతుంది. సైన్యముల అధిపతి యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుతామని మీరందరూ. మలాకి 3:8 వచ్చిన మానవుడు దేవుని యొక్క దొంగిలినా, అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొక్క దొంగిలితమని మీరందరూ 10వ భాగంలో ప్రతిష్ఠాపనలో ఈ యొక్క దొంగిలితిరి అంటాడు. పాత నిబంధన ఆఖరి గ్రంథంలో, అలాంటి గ్రంథంలో దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. దేవుడికి ఇవ్వవలసినటువంటి దశమభాగాలు ఇవ్వక మనం దేవుని సొమ్ము, అనగా మనకు 100%లో 90% మంది, దేవుని సొమ్ము 10%. అది మనం దేవునికి ఇయ్యక అది మనమే వాడుకుంటున్నాం కనుక 90% సరిపోతుంది. ఆ 10% కూడా మనం మనమే ఖర్చుల వరకు వాడుకుంటున్నాం కనుక మనం దేవుని యొక్క సొమ్ము దొంగిలిస్తున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నో విషయాల్లో ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి మనం, ఎన్నోసార్లు దేవుని యొక్క అద్భుత కార్యాలను నిర్వహించి సాక్ష్యం ఇచ్చినటువంటి మనం, ఎన్నో విధాలుగా దేవుని బలమైన హస్తము ద్వారా దీవించబడినటువంటి మనం, ఎన్నో అనుభవాలు కలిగినటువంటి మనం, దశమభాగం విషయంలో మనం ఎక్కడో దూరంగా ఉన్నాం. దేవుడికి ఇచ్చే విషయంలో ఎందుకు మనసు అప్పటం లేదు. దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉన్నారు. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే దశమభాగాన్ని తీస్తారు, పక్క పెట్టి తీస్తారు. దశమభాగం తీసి ఆ దశమభాగంలో వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు. ఈ పాస్టర్ గారు మా ఇంటికి దర్శించడానికి వస్తారు, అందరూ వస్తుంటారు కదా. సో వాళ్ళకి అందులో నుంచి కొంచెం, ఆ మినిస్ట్రీకి కొంచెం,
మేము లైఫ్ మెంబర్ దేంట్లో ఉన్నాం, ఏదో మినిస్ట్రీలో, వాళ్ళ చర్చిలో మేము మెంబర్స్, అక్కడ కొంచెం. దేని 90% ఎప్పుడు కూడా ఉంటారండి, కానీ 10% ఎంత చక్కగా డిబేట్ చేస్తారో, ఎంత చక్కగా విడదీస్తారో. ఎవరికుంటారు, తృప్తిపరచబడుతున్నారంటే అబ్బా దేవుని సొమ్మును దేవుని కొరకే వాడుతున్నారని. కానీ దేవుని బిడ్డలారా, మలాకి గ్రంథంలో మీరు జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి. మూడవ అధ్యాయము 8వ వచనం, మానవుడు దేవుని దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలి తిరిగి 10వ భాగంలో ప్రతిష్టాత్మకంలో ఈ యొక్క దొంగిలి తిరిగి 9వ వచనం, ఈ జనులందరూ నా యొక్క దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని యొక్క సొమ్మును దేవునికి ఇవ్వకపోతే దేవుని ఎక్కడి నుంచి వస్తాయండి? శాపగ్రస్తులు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని బెదిరించడానికి నాకు ఇష్టం లేదు. అందుకే దేవుడు అన్నాడు, మీ చేతిలో జీవం, మీ చేతిలో మరణం, మీ చేతిలో మేలు, మీ చేతిలో కీడు, ఇవన్నీ పెట్టి చాయిస్ మీది. మేము బెదిరించి తీసుకునేటువంటి డబ్బులు మీకు ప్రయోజనం లేదు, మందిరానికి ఉపయోగం లేదు. ఎవరైనా దేవునికి ఇవ్వాలనుకుంటే సంతోషంగా, హృదయపూర్వకంగా సమర్పించుకొని ప్రతిష్ఠితమైనది దేవునికి సంతోషంగా తెచ్చి ఇస్తారో, దేవుని మందిరంలో పడేస్తారో, అంతే నీ పని అయిపోయింది. దేవుని కార్యాలు జరగడానికి నీ కుటుంబం సిద్ధంగా ఉందని అర్థం. అందుకే 9వ వచనం, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దేవుడేమో మీకు ఇచ్చినటువంటి ఆదాయంలో 10వ భాగం మందిరానికి తీసుకుని రామంటున్నాడు. ఇక్కడ దేవుడి మందిరానికి తీసుకుని రామంటే మనం దాన్ని ఎక్కడెక్కడికో డివైడ్ చేసి పంపించేస్తున్నాం. నేనంటాను 10వ భాగం ఇక్కడ వేయండి, వాక్యం నెరవేర్చిన వాడు అవుతారు. 90% ఉంది కదా, దాన్ని మీరు పంపించండి ఎక్కడైనా. అట్లా ఉంది కదా, వావ్, 90% నాకు కావాలి, ఈ 10% నా ఇష్టం వచ్చినట్టు నేను డివైడ్ చేస్తాను. దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠితమైనటువంటిది దేవుని యొక్క సొమ్ము. దేవుని యొక్క సొమ్ము ప్రతిష్ఠితమైనది. నీవు సొంతంగా ఆలోచించి అక్కడికి ఎక్కడికి పంపిస్తానడానికి వీలు లేదు. వాక్యం చెప్తుంటే నా మందిరంలో ఆహారం ఉన్నట్లు, కొరత లేకుండానట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకున్నారండి. ఎందుకనగా మందిరంలో 0, వేరే మినిస్ట్రీ అంతా కూడా ఫ్లరిష్ అవుతున్నారు. చాలా మంది మన దగ్గరికి వస్తారు, ఫౌండేషన్ కడుతున్నాం, గోడలు కడుతున్నాం, మందిరాలు కడుతున్నాం, మాకు డొనేషన్స్, పుస్తకాలు తెస్తాం, మనం ఇస్తాం, అందరికి సహకరించాల్సిందే. కానీ దేవుని మందిరంలో, నీ తల్లి సంఘంలో చాలా మంది చెప్తా ఉంటారు, ఒక హోటల్లో భోజనం చేసి కడుపు నిండా భోజనం చేసి బిల్లు కొట్టిన పక్క హోటల్కి వెళ్ళి బిల్లు కడితే ఊరుకుంటారా? వాళ్ళు ఒప్పుకుంటారా? అన్ని విధాలుగా నువ్వు ఆదాయము, ఆర్థికంగా, ఆత్మీయంగా ఇక్కడ లాభం పొంది, మేలు అనుభవించి, ఎన్నో పాఠాలు నేర్చుకొని, ఆత్మీయమైనటువంటి ఆదరణ పొందుకొని, మేలు పొందుకున్న నీవు మరొక సంఘంలో నీ యొక్క దశభాగంలో కట్టినట్లయితే, నేను ఈ మధ్యలో వింటున్నది వాక్యానుసారం కాదు. ఏ విధంగా చెప్పనా? మీ దశభాగాలు ఆ మినిస్ట్రీకి పంపించండి అని ఎవరైనా చెప్పినట్లయితే, మీరు మా మినిస్ట్రీకి ఒక ప్రోగ్రామ్ మీరు స్పాన్సర్ చేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి. ఒక మినిస్ట్రీకి ఒక ప్రోగ్రామ్ మీరు స్పాన్సర్ చేస్తే మీకు చదువులో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు, మీ వ్యాపారాలు వర్తిల్లుతాయి. ఇవన్నీ కూడా కమర్షియల్ మెసేజెస్. అలాంటి కమర్షియల్ మెసేజ్లకు మనం పడిపోతున్నాం. దేవుని బిడ్డలారా, అలాంటి మాటలకు కాదు, దేవుని మాటలు వినండి, మంచి ఉంటే నేర్చుకోండి. కానీ దేవునికి ఇవ్వవలసినటువంటి సొమ్మును నీవు అన్ని ఇక్కడ అనుభవించి నీ యొక్క ఆదాయం ఎక్కడో కట్టినట్లయితే దేవుడు దాన్ని మెచ్చుకోడు. నువ్వు ఎక్కడ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావో, మేలు పొందుతున్నావో, అక్కడే నీ యొక్క 10వ భాగం మందిరాన్ని తీసుకొని రావాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు, గమనించండి. ఈ విధమైనటువంటిది మనం చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. ఎక్కడో వచ్చి నిన్ను చాలా కంట్రోల్ చేసి, నిన్ను స్వాధీనపరుచుకొని మాట్లాడి ప్రసంగాలు చేసిన తర్వాత వాళ్ళ యొక్క లాస్ట్ ప్రోగ్రామ్ ఏంటి తెలుసా? ఎన్నెన్నో అద్భుతాలు తగ్గి తిరుగుతాయి. లాస్ట్ క్లోజ్ చేసే ముందు వచ్చి మైక్ దగ్గర మీ యొక్క దశభాగాలు, మీ కానుకలు మాకు పంపించండి, ఈ యొక్క మినిస్ట్రీకి మీరు సపోర్ట్ చేయండి. నేను ఒక మాట అంటాను, అడుక్కోవచ్చు, కానీ దైవజనులు అడుక్కునే దానికంటే, మనుషులు అడిగేదానికంటే దేవుడు అడిగితే అర్ధరాత్రిలోనే నిధులు వచ్చేస్తాయి. రాబట్టారా? మనిషి దగ్గరికి అడగాల, నీ అవసరాన్ని అక్కర్లేంటో తలపేసుకుని దేవుడు అడగమన్నాడు. కానీ మనం అందరం చాలాసార్లు మనుషుల దగ్గరికి వెళ్ళి ఈ సహాయం చేయండి, ఇది సహాయం చేయండి, ఈ ప్రోగ్రామ్ దాన్ని మనం అడుక్కుంటాం. దేవుడి పనులు దేవుడు చూసుకుంటాడు. కానీ మనకి ఏదైనా కార్యం జరిగించాలంటే
ముందు మనమే సిద్ధపడాలి. దేవుడు తన కార్యం జరిగించుకుంటాడు. ఎంతోమంది ఫాస్ట్ ప్రీచర్స్, ఎంతోమంది మెంబర్స్, మోసపోయినటువంటి సంఘస్థులు ఎంతోమంది దేవుని మందిరంలో ఏమి పనులు చేయరు, కానీ ఎక్కడెక్కడో అందరికీ మనము ప్రాణులు పంపించకూడదు కాదు. దేవుని మందిరంలో మీరు నమ్మకంగా ఉండండి. తెలుసు, ముగిస్తున్నాను నేను. టు టైత్ ఈజ్ టు షో దట్ వి కేర్ ఫర్ ద చర్చ్. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. దశమ భాగం విమర్శమైనటువంటిది కూడా ఒక భాగం ఏంటంటే, ఈ మందిరం నా మందిరాన్ని, నా యొక్క మందిర కార్యక్రమాలను నేను జాగ్రత్తగా కేర్ తీసుకున్నాను అనేటువంటి అర్థాన్ని కూడా మీరు చెప్పిన దశమ భాగాలు మనకుంది. టు టైత్ ఈజ్ టు షో దట్ వి కేర్ ఫర్ ద చర్చ్. సంఘ అవసరాలు అక్కర్ని కూడా మనము తీర్చడానికి మనం బాధ్యత వహించే వారే ఉన్నాం. ప్రభు చిత్తమైతే మరొకసారి ఎప్పుడైనా మిగతా విషయాలు మనం చూసుకుందాం. Don't expect to receive if you are not willing to give. Don't expect to receive if you are not willing to give. దేవునికి ఇచ్చే మనసు లేకుండా, ఇవ్వకుండా దేవుని దీవించు, నాకు అది దయచేది ఎప్పుడు అడగదు. నువ్వు దేవుని దగ్గర అడుగుతున్నావంటే ఆయన అడిగేది కూడా, ఆయన చెప్పేది కూడా మనం ఇవ్వాల్సిన వారు. గమనించండి, మీ దగ్గర చందాలు పట్టడానికి మేము వస్తాం ఆఫరింగ్స్ అప్పుడు. నాకు ఒక్కసారి ఫీలింగ్ వస్తూ ఉంటుంది, మనం కూర్చుంటాం, దేవుడే అడుగుతున్నట్లుగా ఉంటుంది. ఒక్కొక్క దగ్గరకు వచ్చి 70 ఏంటి నాయన అని. చాలాసార్లు సంఘంలో కొన్నిసార్లు పెడతారు, మనమే వచ్చి అందరు లైన్కి వచ్చి కానుకలు వేసిపోతారు. మీ దగ్గరికి కానుకలు వచ్చినప్పుడు మీరు మర్యాదపూర్వకంగా దేవునికి వందనాలు చెల్లిస్తూ మీరు ఒక్క రూపాయి వేసినా కూడా భయభక్తితో మీ యొక్క కానుక వేయాలని మనం చేస్తున్నాం. దేవుని మీద జ్ఞాపకం చేస్తుంది. ఐ లైక్ గివింగ్. ఇది నేను అనుకుంటున్నాను. నాకు ఎంత కష్టమైనా కూడా దేవుడికి ఇచ్చే విషయంలో నేను సంతోషంగా, ఉత్సాహంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారు దేవునికి వాక్యాన్ని వినటువంటి మీరు దయచేసి దేవునికి ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుడికి ఇవ్వాల్సిన దశమ భాగం దేవుడి సొమ్ము దేవునికి ఇవ్వండి. ఆ విధంగా మీ కుటుంబాలు సంఘ అవసర ప్రకారం తీర్చబడతాయి. మీకు దేవుడి గురించి ఉన్న బలి అవ్వద్దు. ఇచ్చే విషయంలో సంతోషంగా దేవుడికి ఆఫరింగ్స్ మీరు అందజేయండి. ఏ కార్యాలు కూడా ఆఫరింగ్ పరచబడవు. నేను అనుకుంటున్నాను, ఇక్కడ కూర్చున్న మనం వినటువంటి వాక్యాన్ని బట్టి దేవుడి సన్నిధిలో మనం సమర్పణ ఒక నిర్ణయాన్ని మనం తీసుకుందాం. ఏమనంటే, ప్రభువా, ఇంతవరకు నేను నీకు ఇవ్వలేకపోయాను, లేదా ఆ దశమ భాగాన్ని వీళ్ళకి పంచడం జరిగింది. అది వాక్యానుసారం కాదని నేర్చుకుంటున్నాను. నీ మందిరపు నిధిలోనికి దాన్ని తీసుకొని రావాలి. దేవునికి ఏ విధమైనటువంటి ఉద్యోగాన్ని ఆదాయం ఇచ్చాడు. చివరిగా ముగింపుడు ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, మీ ఆదాయం ఎంతో ఎవరికి తెలియదు, మీ ఆదాయం ఎంతో ఎవరికి తెలియదు. కానీ ఈ యొక్క మందిరంలో ఎక్కడైతే నువ్వు బలపడుతున్నావో, ఎక్కడైతే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావో, ఎక్కడైతే పాఠాలు నేర్చుకుంటున్నావో, ఎక్కడైతే నీవు నీ కుటుంబం వర్ధిల్లుతున్నావో, అక్కడ నీ యొక్క జీవితంలో దేవుని సన్నిధిని చెబుతున్నాను, నీ యొక్క ఆదాయంలో ఒక్క రూపాయి కూడా కౌంటింగ్లో దశమ భాగం నీ దగ్గర ఉండడానికి వెళ్ళి మందిరంలో పడాల్సింది. ఆ నిర్ణయాన్ని సంతోషంగా, ఉత్సాహంగా భార్యాభర్తల కుటుంబం కలిసి దేవునికి వందనం చెల్లించి అందులో దేవుని దశమ భాగాలు సమయానికి దేవుని మందిరం తీసుకురండి. మీరు తర్వాత అడగండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా కొరతలు ఉన్నాయా? ఏ కొరతలో సమృద్ధిగా ఉంటుంది. దేవుని కార్యాలు అద్భుతంగా కొనసాగుతాయి. దేవునికి మహిమ కలుగును కాక. అలాంటి అనుభవంలోనికి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను దేవుడు నడిపించును కాక. అలాంటి ఆశీర్వాదాలతో మీ కుటుంబాలు వర్ధులు కాక. దేవుడి మాటలు దీవించును.